ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం నాటి సాయంత్రం మ్యాచ్లు బెంగళూరు అలాగే ముంబై జట్లు తలపడ్డాయి. అయితే ఆర్సీబీ చేతిలో పరాజయం పాలై ప్లే ఆఫ్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించిన ముంబై జట్టు ఇక ఇంటి బాట పట్టింది. మిగిలిన మ్యాచ్లు ఆడుతుంది కానీ ఇక ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్కి వెళ్ళకపోయినా వేరే జట్లు ప్లే ఆఫ్కి వెళ్ళాలా లేదా అనే విషయాన్ని ఈ ముంబై ఇండియన్స్ జట్టు తేల్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మిగిలిన మ్యాచ్లు ఏదైతే ఉన్నాయో ఆ మ్యాచ్లు నామమాత్రంగా జరిగినప్పటికీ దాని వెనకాల చాలా పెద్ద గూఢార్థం ఉంటుంది. సరే అది పక్కన పెట్టేస్తే ఇక ఈ సీజన్లో కనుక చూసుకున్నట్టయితే మ్యా అంటే అన్ని మ్యాచ్ల్లో కూడా ముంబై ఇండియన్స్ జట్టు అస్సలు ప్రదర్శన సరిగ్గా అప్ టు ద మార్క్ దేనిలోనూ చేయలేదు. 1-2 మ్యాచ్ల్లో చేసినప్పటికీ ఏదో దురదృష్టం తగిలో లేకపోతే అదృష్టం కలిసి రాకో ఓటమి పాలి. అయితే తాత్కాలిక కెప్టెన్ అంటే వెన్నునొప్పి కారణంగా హార్దిక్ పాండ్యా అందుబాటులో లేడు కాబట్టి తాత్కాలిక కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ ఈ సీజన్లో మాకు ఎంతో గుణపాఠాలు అంటే ఒక మాటలో చెప్పాలి అంటే బుద్ధొచ్చే విధంగా చాలా మ్యాచ్లు జరిగాయి. ఇక పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండటం తమకు అలవాట్లేని విషయం అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నాడు. తప్పులు సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ వస్తే బాగుంటుందని ఫస్ట్ టైం అనిపించింది అన్నాడు. అయితే ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ టోర్నమెంట్ ఆశాంతం ఓపెనర్లుగా వచ్చిన ర్యాన్ రికల్టన్ కానీ, రోహిత్ శర్మ కానీ, లేకపోతే తిలక్ వర్మ కానీ, నమన్ ధీర్ కానీ ఇలాగా ఎవరికి తోచిన పరుగులు వాళ్ళు చేస్తూ వచ్చారు. కొంతవరకు బండిని లాగారు మ్యాచ్ల్లో. కానీ అస్సలు ప్రభావం చూపని ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొదటిది సూర్యకుమార్ యాదవ్. అస్సలు ప్రభావం లేని పేలవమైన బ్యాటింగ్తో చాలా చెత్త ప్రదర్శన ఇచ్చాడు ఈ టోర్నమెంట్ ఆశాంతం. అంతేకాకుండా ఆ విషయాన్ని తను ఒప్పుకుంటూ ఏమన్నాడంటే ఈ టోర్నమెంట్లో ఎవరైనా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అంటే అది నేను గనక కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటే బహుశా ఈరోజు టోర్నమెంట్లో మేము మరీ ఇంత నీచ స్థితిలో ఉండేవాళ్ళం కాదేమో. అయితే నాతో పాటుగా బౌలర్లు కూడా కీలక పాత్ర పోషించారు. బౌలర్లలో ముఖ్యంగా చెప్పాలంటే జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం తను సరైన ఫామ్లో లేడు అని నేను అన్నాను, కానీ తనకి కొంత విశ్రాంతి కావాలేమో అనిపించింది. ఎందుకనంటే నా విషయంలో జరిగిన పొరపాట్లు వేరు, అలాగే బుమ్రా విషయంలో జరిగిన పొరపాట్లు వేరు. కానీ నాకు ఈ టోర్నమెంట్ ఆశాంతం అంతా కూడా కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే విధంగానే మ్యాచ్లు జరిగాయి. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ వికెట్ పైన 10-15 పరుగులు తక్కువ చేశామని సూర్య అభిప్రాయపడ్డాడు ఈ మ్యాచ్ గురించి. సరైన సమయంలో వికెట్లు కోల్పోవడం చాలా దెబ్బతీసింది మమ్మల్ని అన్నాడు. నమన్ ధీర్, తిలక్ వర్మ బ్యాటింగ్ చూస్తే గర్వంగా ఉందని, ఇద్దరు అద్భుతంగా ఆడారని, అయితే ఎన్నో సందర్భాలలో వాళ్ళు జట్టుని కాపాడారు. ముఖ్యంగా తిలక్ వర్మ గురించి చెప్పాలి అంటే అసలు మొత్తం జట్టంతా కూడా అవుట్ అయిపోతున్నా లేకపోతే లో కాన్ఫిడెన్స్తో ఉన్నా కూడా మాకు దొరికిన రే ఆఫ్ హోప్ ఇక తిలక్ వర్మ అని నేను అంటాను. వాళ్ళు భిన్నమైన ట్రాక్స్ మీద ఆడుతూనే చాలా అద్భుతంగా పోరాటం చేస్తూ వచ్చారు. ఇక ఫీల్డింగ్ సమయంలో తిలక్ వర్మ, నమన్ ధీర్ మధ్య జరిగిన మిక్సప్పై స్పందిస్తూ క్రికెట్లో ఇవి సహజం. అయితే తిలక్ ఆ తర్వాత పట్టిన క్యాచ్ అద్భుతం. ఏదో ఒకటి స్పెషల్గా చేయాలన్న తపన అతనిలో కనిపిస్తుంది. ఇక భవిష్యత్ ప్రణాళిక గురించి చెప్పాలి అంటే వచ్చే ఏడాది చూసుకోవడమే తప్ప ఇక మా చేతుల్లో ఉన్నది ఏమీ లేదు. ఈలోపు మేము జట్టు పరంగా అంటే మా జాతీయ జట్టు పరంగా ఎన్నో రకాల మ్యాచ్లు ఆడుతూ ఉంటాము, ఎన్నో రకాల ఒడిదుడుకుల్ని ఫేస్ చేస్తూ ఉంటాము. బహుశా అది మాకు వచ్చే ఏడాది ఐపీఎల్కు చాలా ఉపయోగపడుతుంది. కానీ ఖచ్చితంగా మాకు ఇది పాజిటివ్గానే ముగిసింది అనుకుంటాం. టోర్నమెంట్ ఆశాంతం ఏదో ఒక ఆటగాడు సరైన ప్రదర్శన చేయకపోవచ్చు, అంత మాత్రాన మ్యాచ్ ఓడిపోవాలనేది ఏమీ లేదు. కానీ ఈసారి మాకు కలిసి రాలేదు. ఖచ్చితంగా మేము వచ్చే ఏడాది పుంజుకుంటాం. ఇంకా ఈ మొత్తం టోర్నమెంట్లో అసలైన విన్నర్ నేనే. నా తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే నాతో పాటు ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చుకుంటాను. దానిలో మొదటిది బుమ్రా, రెండవది హార్దిక్ పాండ్యా అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కూడా స్టార్టింగ్ మ్యాచ్లు తప్ప తర్వాత మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం పోయాడని అన్నాడు. ఇక ఫీల్డింగ్ సెట్ చేయడంలో కానీ లేకపోతే చాలా తప్పులు చేస్తూ వచ్చాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.